వెల్కమ్ బ్యాక్ టు మనీశ్రీ మనీ ఛానల్. ఇవాళ నేను మా ఇంట్లో కాకరకాయ చేస్తున్నాను. అది కూడా ఫ్రై కూడా కాదు, గుత్తి కాకరకాయ అనమాట. మన గుత్తి వంకాయ చేస్తాం కదా, ఆ విధంగా. సో ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు. ఈ విధంగా చేస్తే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. సో మనం ఇంకా కాకరకాయ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఎండుమిర్చిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా వేపుకోవాలి. ఆయిల్ కాస్త తక్కువే వేసుకోండి. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిర్చి, ఎండు కొబ్బరి చల్లారేలోపు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ కాకరకాయలు తీసుకొని కాకరకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ లాస్ట్ వరకు కట్ చేయొద్దు, ఇక్కడి వరకు మాత్రమే కట్ చేయండి. అంటే మనం వంకాయ చేస్తాం కదా, గుత్తి వంకాయ, అలా ఇలా చూడండి, ఇలా కట్ చేయాలి. లాస్ట్ వరకు రావద్దు. లాస్ట్ వరకు వస్తే మొత్తం సపరేట్ అయిపోద్ది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాకరకాయలు వచ్చేసి 10 కాకరకాయలు తీసుకున్నాను. సో 10 కాకరకాయలకి ఎండుమిర్చి వచ్చేసి 12 నుంచి 15 ఎండుమిర్చి తీసుకున్న. ఎండు కొబ్బరి ఒక గుప్పెడు తీసుకున్నా. అందులోనే వెల్లుల్లి కూడా వేస్తా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా కాకరకాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కాకరకాయని వేసుకోవాలి. కాకరకాయలని ఇలా ఆయిల్లో వేపుకోవాలి. ఇప్పుడు ఇదే కాకరకాయల మీద కాస్త సాల్ట్ యాడ్ చేయాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అలా కలర్ టర్న్ అవుతానే మనం ఈ కాకరకాయలను కూడా టర్న్ చేసుకోవాలి. లేదు అన్నీ ఒకేసారి మాకు కష్టంగా ఉంటుంది అనే పటైతే కొన్ని ఒక 3 కాకరకాయలు, 4 కాకరకాయలు అలా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటూ వేసుకోవాలి.
సో కలర్ టర్న్ అయ్యాయి. నేను ఇప్పుడు కాకరకాయలన్నిటిని కూడా టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టి కాస్త మగ్గనిస్తాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోవాలి. మనకు మగ్గేలోపు మనం ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇక్కడ ఈ మూడింటితో పాటు కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా. చూడండి, గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఈ కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి మూడింటిని సాల్ట్ వేసి ఈ మూడింటిని గ్రైండ్ చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంది. ఈ పొడిని మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి వేయకుండా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ప్లస్ పెద్దవాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ పొడిని మనం ఇక్కడ మగ్గుతున్నాయి కదా మన కాకరకాయలు, వీటిల్లో స్టఫ్ చేయాలి. చూడండి, మన కాకరకాయలు కూడా కలర్ టర్న్ అయ్యాయి. సో ఈ టైంలో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఈ పౌడర్ని మనం కాకరకాయల లోపల పెట్టేసుకుందాం. కాకరకాయలని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మన కాకరకాయలన్నీ మనం తీసి ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అలా తీయంగా కూడా ప్యాన్లో ఆయిల్ ఉంటుంది. దీన్ని అలానే ఉంచండి. ఇప్పుడు కాకరకాయని తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని ఇలా కాకరకాయ లోపల పెట్టేసుకోవాలి. కాకరకాయలు ఇక్కడ కాలుతున్నాయి. సో మీరు చల్లారిన తర్వాత ఇలా పెట్టేసుకోండి. చాలా ఎక్కువ కాలుతున్నాయి. చూడండి, ఈ విధంగా కాకరకాయ, ప్రతి ఒక్క కాకరకాయలో ఇలా ఈ పొడిని పెట్టుకోవాలి లోపల. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువ ఉందనిపిస్తుంది కదా, అంటే ఆల్రెడీ మనం ఆయిల్లో ఇలా ఫ్రై చేసాం కదా కాకరకాయలని. సో ఇంత ఆయిల్ అవసరం లేదు. సో దీన్ని కాస్త వంపేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లో మనం ఈ కాకరకాయని వేసుకోవాలి. అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత. ఆయిల్ బాగా వేడెక్కింది చూడండి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన అలా కరివేపాకు చల్లుకోవాలి. తర్వాత మూత పెట్టి అది కూడా మనం ఇక్కడ మీడియంలో ఫ్లేమ్ ఉంచి కాకరకాయను మగ్గనివ్వాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఈ కాకరకాయలని మనం ఇలా టర్న్ చేసుకోవాలి చిన్నగా. ఇలా చూడండి, ఇలా నెమ్మదిగా అన్ని కాకరకాయలని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి వాటిని మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, స్మెల్ అయితే అదుర్స్ అని చెప్తాను, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి, ఫైనల్గా ఇలా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుంటున్నా. ఈ కాకరకాయని తీసి ఇప్పుడు ఇంకో బౌల్లోకి వేసేస్తున్నా.
రావట్లేదు. వీడియో ఆన్లో ఉన్నప్పుడు రానే రాదు ఇది. అంతేనండి, చూడండి గుమగుమలాడే మన కాకరకాయ, గుత్తి కాకరకాయ చాలా టేస్టీగా ఉంది. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాకరకాయ చేదు అని తినకుండా ఉండే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. ఎప్పుడు ఇదే అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి.